బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లనున్నారు. కేటీఆర్ ఫోన్ ద్వారా జీవన్ రెడ్డితో మాట్లాడి పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ లో కీలక నాయకుడిగా జీవన్ రెడ్డిని తీసుకురావాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో గతంలో సీనియర్ నేత కేకేకు ఇచ్చిన సెక్రటరీ జనరల్ పదవిని జీవన్ రెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఆయన పార్టీ ప్రవేశానికి సంబంధించిన తేదీపై కూడా చర్చ జరుగుతోంది. ఈ నెల 13న లేదా ఏప్రిల్ 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. నేడు జరగనున్న కేటీఆర్ జీవన్ రెడ్డి భేటీ అనంతరం ఆయన పార్టీలో చేరే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లనున్నారు. కేటీఆర్ ఫోన్ ద్వారా జీవన్ రెడ్డితో మాట్లాడి పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, చెప్పండి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సీత. ఏదైతే 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి చర్చలు జరిగినప్పటికీ కూడా ఏదైతే నా కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తేనే ఇక్కడ జగిత్యాలలో కొంచెం మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తన కార్యవర్గం కూడా తనతో చెప్పొచ్చారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ కేసీఆర్ తో నిన్న చర్చించిన ఏదైతే బీఆర్ఎస్ ప్లీనరీ గురించి చర్చించారు. అదేవిధంగా ఈ రోజు కేటీఆర్ తనతో పాటు ఇటు మాజీ మంత్రులు మన హరీష్ రావు తో పాటు ఇటు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా అంటే జగిత్యాలకు చేరుకొని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి తనను పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు తన ఇంటికి వెళ్ళినట్టు సమాచారం. అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీ విషయం కూడా ప్లీనరీ జరిపించేందుకు జగిత్యాలలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది జన సమీకరణల మధ్య ఈ ప్లీనరీ జరిపించాలని చెప్పేసి అనుకుంటున్నారు పార్టీ వర్గాలని తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే జీవన్ రెడ్డి మరి ఆవిర్భావ దినోత్సవం రోజు వస్తారా, మరి ప్లీనరీ రోజే కండువా కప్పుకుంటారా అనేది ఈ చర్చల తర్వాత మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇప్పుడు మనకు తెలియబోతుంది ఆయన ఏ టైంలో చేరబోతున్నారు, ఏ రోజు కండువా కప్పుకోబోతున్నారు అనేది కూడా మనకు కొన్ని గంటల్లో తెలియబోతుంది. ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్ పార్టీలో తను అడుగు పెట్టబోతున్నాడంటూ తెలుసుకొచ్చిన వార్తలు అయితే మనకు అంతర్గత సమాచారం అయితే ఉంది. తనకు సంబంధించిన ఏదైతే కార్యవర్గం కానీ తన అనుచరులే కానీ బీఆర్ఎస్ పార్టీతో ఉంటేనే మనం అనుకున్న ఏదైతే అభివృద్ధి పనులు కానీ చేయడానికి అనుకూలం ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చేది వస్తుంది. అయితే మొన్న ఏదైతే పెట్టాడో జీవన్ రెడ్డి తన మాటల్లో క్లియర్ గా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి తన ఘాటైన ప్రశ్నలు వేయడం కూడా చూసాం. అయితే ఏదైతే గతంలో ఏదైతే న్యాయం జరగాలి అంటే ఒక ఉద్యమం లేస్తే తప్ప మన ఉద్యమం లాగా లేపితే తప్ప మన న్యాయం జరగదని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ ఉద్యమం ఏ రకంగా ప్రారంభించాడో, తెలంగాణ కోసం ఏ రకంగా పోరాడాడో
అదే విధంగా మళ్ళీ ఇప్పుడు నేను కూడా పోరాల్సి వస్తుంది నాకు జగిత్యాల వాసుల కోసం అని చెప్పేసి తను చెప్పేసిన పరిస్థితి. అయితే మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలోకి తను కాసేపట్లో మనకు తెలబోతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఏ రోజు కండువా కప్పుకోబోతున్న విషయం కూడా కొన్ని గంటల్లో మన ముందుకు ఆ, చెప్పబోతారు. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మరి తన సొంతగా, ఎందుకంటే తనతో పాటు తన వర్గానికి ఏదైతే ఇక్కడ జగిత్యాలకి వెళ్లే ముందు కరీంనగర్ లో ముఖ్య నేతలతో చర్చించి తనతో పాటు ఇటు గంగుల కమలాకర్ కూడా వెళ్తారు. ఆ జీవన్ రెడ్డికి ఇంటికి వెళ్ళిన తర్వాత తనతో చర్చించి పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. ఆ డేట్ కూడా ఖరారు కాబోతుంది. మరి అది ఏ రోజు అనేది ప్లీనరీ రోజు అవుతుందా, లేకుంటే దానికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కండువా కప్పుకోబోతున్నారా అనేది వేచి చూడాల్సింది. శ్రీజ. రవికుమార్, అదే విధంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే జగిత్యాల రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయంటారు? ఇప్పటికైతే బీఆర్ఎస్ కు సరైన నాయకుడు లేదని చెప్పేసి జగిత్యాల కార్యవర్గంతో పాటు ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితి బీఆర్ఎస్ నాయకుల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా జీవన్ రెడ్డి వస్తే ఒక కరీంనగర్ జిల్లాకే కాదు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా రెండు మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు నిజామాబాద్ నుంచి కూడా కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు కూడా పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ లాగా తన వర్గం అంటే ఏదైతే జీవన్ రెడ్డి చేరిన తర్వాత కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తుంది. తనతో పాటు తనతో ఉన్న ఏదైతే అనుచరులు తన శిష్యులైన కొంతమంది కూడా మాజీలు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు అంతర్గత వార్తా సమాచారం ఉంది. మరి చూడాలి ఈయన పార్టీ కండువ కప్పుకున్న తర్వాత మరి ఎంతమందిని ఈ బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారు, ఎంతమంది రాబోతున్నారు అనే విషయం వేచి చూడాలి. ఇతను ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఇక్కడ బలోపేతం పెరుగుతుంది జగిత్యాలలో. ఎందుకంటే తనకున్న వర్గంతో పాటు బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చెందుతుంది. దాంతో పాటు బీఆర్ఎస్ కు ప్రయోజనం కలుగుతుంది. అక్కడున్న ఏదైతే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇటు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకుంటున్న చర్చించుకుంటున్నట్టయితే తెలుస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్.